దేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా గ్రామాలు ప్రగతిని సాధించాలన్నారు బీజేపీ ఎంపీ టీకే అరుణ. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం మాదారం గ్రామంలో సామాజిక శుద్ధ జల యంత్రాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత్ భారత్ జీరామ్జీ ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు గుర్తించి గ్రామ సభల్లో ఆమోదంతో పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి పనులు చేపట్టేలా చేయనున్నట్లు తెలిపారు. యువతకు వృత్తి నైపుణ్యాలను గుర్తించి ఆర్థిక భరోసా కల్పించేలా చట్టం రూపొందించడం జరిగిందని అన్నారు. గతంలో ఉన్నటువంటి 100 రోజుల పని దినాలను 125 రోజుల వరకు పెంచారన్నారు. వ్యవసాయ పనుల సమయంలో 60 రోజులకు పెంచారని అన్నారు. ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి అవసరమైనటువంటి ప్రతి ఒక్క భవనాలు మన గ్రామాల్లో ఉండేటటువంటి విధంగా ఈరోజు వికసిత్ భారత్ జీరామ్జీ అనేటువంటి చట్టం ద్వారా నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని కల్పించిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఒక దుష్ప్రచారం చేస్తా ఉంది. ఏమనంటే కాంగ్రెస్ పార్టీ వికసిత్ భారత్ ఈరోజు వికసిత్ భారత్ పేరు పెట్టినందుకు అంటే వికసిత్ భారత్ అనేది 2047 అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయితే 2047కి 100 ఏళ్లు పూర్తయినానికి మన భారతదేశం ప్రపంచ దేశాలు అన్నింటిలో కల్లా కూడా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆ లక్ష్యాన్ని ముందర పెట్టుకొని ముందుకు పోతున్నారు. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా అభివృద్ధి పనులు నడిపించాలనేటువంటి కార్యక్రమం తీసుకోబోతున్న నేపథ్యంలో మరి ఈ రోజు ప్రతి గ్రామం అభివృద్ధి చెందినాడు. ప్రతి ఒక్క పేదవాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులు అయినాడే. ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళు అయి ఉండాలి. ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎవరికైనా కల్పించడానికి నైపుణ్యంతో కూడినటువంటి విద్యను అందించాలి. ఇవన్నీ అందినాడే ప్రతి ఒక్క పేదవాడు ఆర్థికంగా స్తోమత కలిగినప్పుడే ఆ గ్రామం